నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం సందేహాలకు సమాధానం మనకి అందిస్తున్నవారు ఇంద్రగంటి నరసింహమూర్తి గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. భగవంతుణ్ణి తలుచుకోగానే కొందరు సంశయాత్ములకు ఎన్నో సందేహాలు మనసును పట్టి పీడిస్తుంటాయి. అసలు భగవంతుడు ఉన్నాడా లేడా అనే సందేహం తరచుగా కలుగుతుంది. కలండనేడు వాడు కలడో లేడో అని మొసలి నోట చిక్కిన గజేంద్రుడు సందేహించాడు. మళ్ళీ అంతలోనే భగవంతుడి ఉనికిని సందేహించడం ఎందుకు అని ఆయన అందరికీ అండగా ఉంటాడని శరణు వేడాడు. చివరికి శ్రీహరి మొసలిని సంహరించి గజరాజును కాపాడాడు. కష్టాలను అనుభవిస్తున్నవారు భగవంతుడే ఉంటే ఆదుకోవడమే అని నిరాశలో కూరుకుపోతారు. మనసు అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుంది. తమ కర్మ ఫలాన్ని అనుభవించేదాకా భగవంతుడు కరుణించడని అర్థం చేసుకోలేరు. కష్టాలు తొలగిపోయినప్పుడే భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం కలుగుతుంది. భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం కలిగాక ఎక్కడున్నాడన్న సందేహం పుడుతుంది. భగవంతుడు ఒక చోట ఉన్నాడని మరొక చోట లేడని సందేహించవద్దు. భగవంతుడు లేని చోటు ఈ విశ్వంలో లేదు. సముద్రంలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, సూర్యుడిలో చంద్రుడిలో ఉన్నాడు, వ్యక్తుల్లో ఉన్నాడు. సర్వేశ్వరుడు అంతటా నిండి ఉన్నాడు. ఎక్కడెక్కడ వెతికితే అక్కడక్కడ కనిపిస్తాడన్న ప్రహ్లాదుడి బోధను అర్థం చేసుకుంటే భగవంతుడు సర్వాంతర్యామిని గ్రహించగలుగుతాం. భగవంతుడు ఉంటే ఆయన రూపం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపిస్తే భగవద్గీత అందుకు దారి చూపుతుంది. మహాభారత యుద్ధం ప్రారంభించబోతున్న సమయంలో అర్జునుడి మనోక్లేశాన్ని తొలగించేందుకు భగవంతుడు అతడికి దివ్య దృష్టిని ప్రసాదించి తన పరమ దివ్య స్వరూపాన్ని చూపాడు. అర్జునుడు చూసిన ఆ విరాట్ రూపంలోని ముఖాలు అనంతాలు, నేత్రాలు అసంఖ్యాలు. ఆ రూపం దివ్యాభరణ శోభితం. భగవంతుడు అనేక దివ్యాస్త్రాలు ధరించాడు. ఆ దివ్య శరీరం నుంచి దివ్య చందన పరిమళాలు దశ దిశలా గుబాలిస్తున్నాయి. ఆ రూపం సర్వాశ్చర్యకరం, అనంతం. ఆకాశంలోని వేల కొలది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే వచ్చే కాంతి పుంజాలు ఆ విరాట్ రూప తేజస్సునకు సాటిరావు. అద్భుతమైన ఆ విశ్వరూపాన్ని దర్శించి అర్జునుడు ఆశ్చర్యచకితుడై భక్తి శ్రద్ధలతో సాష్టాంగ ప్రణామం చేశాడని భగవద్గీత వర్ణించింది. సామాన్య నేత్రాలతో చూడలేని ఆ విశ్వరూపాన్ని మనసులోనే ప్రతిష్ఠించుకోగల భక్తులు తమ మనోనేత్రాలతో భగవంతుణ్ణి దర్శించుకోగలుగుతారు. మరి భగవంతుడి అనుగ్రహం సంపాదించడానికి మార్గం ఏమిటి అన్న ప్రశ్న ఉదయిస్తుంది. భక్తి ఒక్కటే ఆ స్వామిని పొందే సాధనం. ఆ భగవానుడు భక్తికి చిక్కినట్లుగా మరి దేనికి చిక్కడు. దానవులు, సురులు, నరులు ఎవరైనా లక్ష్మీపతి అయిన శ్రీ మహావిష్ణువు పాద పద్మాలను సేవిస్తే పుణ్యాత్ములవుతారని భాగవతం చెబుతుంది. చంచలమైన మనసును కట్టడి చేయలేకపోతే అనేక సందేహాలు పీడిస్తూనే ఉంటాయి. భగవంతుడు ఉన్నాడని దృఢంగా విశ్వసించినప్పుడు మనసు నిర్మలమై సందేహాలు తొలగిపోతాయి. ఆంజనేయుడు శ్రీరాముణ్ణి తన హృదయంలో నిలుపుకున్నట్లు మన గుండెల్లో భగవంతుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి. సర్వకాల సర్వావస్థల యందు నిరంతరం భగవంతుణ్ణి స్మరించాలి. భగవద్భక్తి అనే అమృత సాగరంలో మునిగిన వారికి మరణ భయం ఉండదన్నారు శ్రీరామకృష్ణ పరమహంస. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.